really something. అర్థం కాని ఏదో feeling. Low, low, daguన్నా. No, no, nothing అంటున్నా. బారాకాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా. आजा आजा तुझे हजार बार पिलचिना कदा सुना सरोजा आजा रे आजा जवाब झाड़ले दु क्या करे खुदा. Hi! Hearty welcome to the one and only student show. Alright, so entertainment కావాలంటే చూడాలి తగ్గేదేలే. అందరినీ ఆస్వాదించాలంటే రావాలి RVI. ఇక్కడ మాత్రం మామూలు ఉండరు. వీళ్ళు ఆడపిల్లలు అంటే పొరపాటు, వీళ్ళు ఆడపూలీలు. వేటాడేస్తారు. ఇవాళ వీళ్ళ ఆట వీళ్ళ వేట ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటది. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. రవి నీ గుండిద్ది ఓపిక, నా పేరు యుక్తిక. నాకున్నదా ఓపిక? పవన్ కళ్యాణ్ కొడుకు పేరు అకీరా, నా పేరు సకీరా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఏది బాగా ఇష్టం నీకు? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ చెప్పు. అంటే అది హాయ్, వాట్స్ యువర్ నేమ్? షబానా. ఏం చేస్తున్నావు శబానా? వాట్ యు స్టడీయింగ్? బీటెక్ ఫస్ట్ సెకండ్ ఇయర్. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకు చదువుకోవట్లేదు? పాస్ అయ్యా. మరి ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్? ఇప్పుడు సెకండ్ ఇయర్. మరి ఫస్ట్ ఇయర్ అని ఎందుకు చెప్పినావు? మిమ్మల్ని చూసి మర్చిపోయా. చెప్పండి. మై సెల్ఫ్ రక్షిత. బీటెక్ విచ్ ఇయర్? ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీయా? ఓకే, ఏం నేర్పుతున్నారు పిల్లలకి ఇక్కడ? ల్యాబ్ ప్రోగ్రామ్స్. ల్యాబ్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ అబౌట్ వర్కింగ్ ఇన్ RVIT? ఐ కంప్లీటెడ్ హియర్ బీటెక్. ఓహో, ఇక్కడే బీటెక్ చేసి మళ్ళీ ఇదే కాలేజీలో ఫ్యాకల్టీ లాగా చేరారు. అంటే మీ క్యాంటీన్ ఫుడ్ బాగా నచ్చింది అనమాట. హలో అండి. మై సెల్ఫ్ లక్ష్మి. ఏ ఇయర్ చదువుకుంటున్నారు? ఫ్యాకల్టీ. షాక్ అయ్యావా? ఈవిడైతే నమ్మచ్చండి, మిమ్మల్ని ఫ్యాకల్టీ అంటే నేను ఇంకా మీరు ఫ్యాకల్టీ వాళ్ళ చిన్న కూతురేమో అనుకుంటా నేను. హాయ్ మేడం. హాయ్ సార్. మీరు కూడా ఫ్యాకల్టీనా? ఓర్ నాయను, అందుకే పిల్లలు ఇంత అందంగా ఉంటారు. ఫ్యాకల్టీ అంత అందంగా ఉన్నారు కాబట్టి. ఏంటి మేడం మీరేం చెప్తున్నారు మేడం? ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, స్టూడెంట్స్ వర్సెస్ టీచర్స్. ఫస్ట్ రౌండ్. మేడం సార్. సో ఇప్పుడు నేను ఒక 5 బొమ్మలు దించుతా. 5 బొమ్మలు దించిన తర్వాత అది సినిమా పేరా, పాటనా, ఇంట్లో వాడే వస్తువునా, అది నేను చెప్తా. అది మీరు గెస్ చేయాలి. నేను మధ్యలో ప్లస్ వేసి కొన్ని డయాగ్రామ్స్ దించుతా ఉంటా. ఈజ్ ఈక్వల్ టు ఇది మనం ఇంట్లో వాడే వస్తువు అని క్వశ్చన్ మార్క్ పెడతా. కంబైన్ చేసి క్రేజీగా ఆలోచించి కంబైన్ చేసి దాని ఆన్సర్ చెప్పాలి. మీరు ఆన్సర్ చెప్తే మీకు పాయింట్ వస్తుంది, మీరు ఆన్సర్ చెప్తే మీకు పాయింట్ వస్తుంది. మీ ముగ్గురు ఆ కార్నర్కి వెళ్ళిపోండి, మీ ముగ్గురు ఈ ప్లేస్కి రండి. ఫస్ట్ జాగ్రత్త చూడండి. సో ఎవరు ముందు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు సౌండ్ ఇవ్వాలి, ఒక సైరన్. ఆ సౌండ్ ఇచ్చి బజర్ ఇచ్చి ఆన్సర్ చెప్పాలి. ఇదొక సినిమా పేరు. అంబా. అంబా. చెప్పండి అమ్మా. డీజే టిల్లు. డీజే టిల్లు. ఎట్లా? హౌ? 3, 2, 1. అంటే డీజే కొడుతున్నాడు కదా. డీజే కొడుతున్నాడు. మరి వీళ్ళేం చేస్తున్నారు ఇడ? డీజే టిల్లు అన్నారు. హౌ? డీజే కొడుతున్నాడు కదా అని. మరి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఈ చాయ్ ఇల్లు. ఓకే, మీరు చెప్పగలుగుతారా? చెప్పండి.
డీజే టీ ఇల్లు. సో డీజే టిల్లు. రైట్ ఆన్సర్. రెండోది జాగ్రత్తగా చూడండి, సౌండ్ ఫస్ట్ ఇవ్వాలి. ఇదొక పాట, చెప్పడం కాదు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పండి. నీ కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పేవా. నీ కాటుక కళ్ళు. కాటుకనా ఇది? అది తినే వడ. చెప్పండి 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 చెప్పండి. క్లూ ఇస్తున్నా, ఇద్దరికి క్లూ ఇస్తున్నా. ఫస్ట్ సైరన్. పూజా హెగ్డే పాట. అల్లు అర్జున్ ఆవిడ అందమైన కాళ్ళని చూసుకొని పాడే. నీ కాళ్ళని పట్టుకు వదలన్నవి చూడే నా కళ్ళు. ఈడ కాళ్ళు ఉంది, ఈడ వడలు ఉన్నాయి, ఆడ కళ్ళు ఉన్నాయి. ఎట్లా కలిపినావు? ఆ పాట ఎట్లా వచ్చింది చెప్పు. నీ కాళ్ళని పట్టు కాళ్ళని నేను చెప్తా. ముందుకు రండి. ఫస్ట్ టైం రా, మస్తు ఫీల్ ఉంది. టీచర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయ్యో, ఇది నీ, ఇది కాళ్ళు. ఓకే. నీ కాళ్ళని ఇది పట్టుకుంది. నీ కాళ్ళని పట్టుకొని వాడాల వాడాల వాడా వదలు కాదు, వదలనన్నవి కదా. వాదలనన్నది. వదలనన్నవి నేను చెప్పా లిరిక్స్. ఏం కొడతావా ఇప్పుడు? రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చింది. లాస్ట్ అండ్ ది లాస్ట్. మీకా పాయింట్ చూద్దాం. ఇదొక తెలుగు సినిమాలో తెలుగు పాట. ఏంటిది? కమాన్, ఎవరు గెలిస్తే వాళ్ళకే రౌండ్ విన్నర్. ఓకే, తొందరగా చెప్పండి. ఇది హెల్ప్ కావాలంటే ఈ మూడిట్లో ఏంటి అని ఒక్క పాయింట్ కి నేను ఆన్సర్ ఇస్తా. ఏది కావాలా? ఫస్ట్ బౌబో అన్నారు కాబట్టి ఏ హెల్ప్ కావాలి మీకు? సెకండ్. వీడు నవ్వుతున్నాడు కానీ నవ్వొద్దు అంటున్నాం. చెప్పండి. మువ్వలా నవ్వకల. పాడండి. మువ్వలా నవ్వకల ముద్ద మందారమా ముగ్గులా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా, లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. RVIT కాలేజ్ విన్నర్స్ కి ఆల్రైట్, సెకండ్ రౌండ్. ఇంకా మీరు కడుపుబ్బా నవ్వుకునే రౌండ్. సినిమా. మీకు అచ్చంగా సినిమా చూపెడతాం మేము. సినిమాలో ఉన్న అద్భుతమైన సీన్లు తీసుకొస్తున్నారు మా RVIT ప్రభాస్, పవన్ కళ్యాణ్, రష్మిక మందానా. మెల్లగా వాళ్ళు ఒక సీన్ రీక్రియేట్ చేస్తారు. సీన్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఇక్కడ ఎనాక్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ మ్యూజిక్. లెట్స్ వెల్కమ్ ది ఫస్ట్ టీమ్. సో మీ ముగ్గురు ఏ సీన్ రీక్రియేట్ చేస్తున్నారు అండ్ ఏమేం క్యారెక్టర్స్? మిర్చి మూవీ సీనా? అయితే ఎవరెవరు? ప్రభాసా? ఓకే. విలన్. ఓకే, మధ్యలో నువ్వేం చేస్తున్నానా? మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ ఇవ్వడానికా? ఓకే, వెరీ గుడ్. సో ఆ సీన్ లో ప్రభాస్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్, మధ్యలో మ్యూజిక్ ఎలా ఉంటుందో అది కూడా రీక్రియేట్ చేస్తున్నాం. టేక్ యర్ పొజిషన్స్, లైట్స్, కెమెరా, యాక్షన్.
రెడీ 3, 2, 1 యాక్షన్. ఇది సినిమాలో మైల్ రాయి కదా, దాన్ని నువ్వు ఎత్తికి పక్కన జరుపుకున్నావా? గొప్పోలరా బాబు. ప్రభాస్ అంటే ఓ కిక్. నువ్వు ప్రభాస్ లాగా చెయ్యి. నువ్వు అటు వెళ్ళానా? రెడీ 3, 2, 1 యాక్షన్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వాడి కొడుకు వచ్చాడు అని చెప్పు. నువ్వేంట్రా, నీకు పెరగనం పెడతారా ఇడా? అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు మీరు. ఇప్పుడు నెక్స్ట్ టీం వస్తుంది, వాళ్ళు వేరే సీన్ చేస్తారు. వాళ్ళు ఎంత అద్భుతంగా చేస్తారో చూద్దాం. మీ ముగ్గురికి హాయ్. హాయ్. ఎవరు ఏం సీన్ చేస్తున్నారు అండ్ ఏ క్యారెక్టర్ చేస్తున్నారు, ఏం సీన్ చేస్తున్నారు? ఇందిరా మూవీ రీక్రియేట్ చేస్తా. హలో, మా చిరంజీవి గారు. నేనే చిరంజీవి. అస్సలు తేడా వచ్చింది అనుకో. నన్ను వాట్ క్యారెక్టర్? షౌకత్ అలీ ఖాన్. షౌకత్ అలీ ఖాన్. మ్యూజిక్ డైరెక్టర్. ఓకే చిరంజీవి గారు, మాట వచ్చేస్తుంది. ఓకేనా? రెడీ, టేక్ ఎ పొజిషన్, లైట్స్ కెమెరా, రెడీ యాక్షన్. షౌకత్ అలీ ఖాన్. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా. అదే తప్పు నీ వైపు ఉంటే తలలు తీసుకెళ్తా. ఆయన ఏం క్యారెక్టర్? షౌకత్ అలీ ఖాన్. షౌకత్ అలీ ఖాన్ ఇట్లుంటాడా? ఆయన నిన్నేమని అన్నట్టు నువ్వు వార్నింగ్ ఇచ్చినట్టుందా? ఆయన్నేమో చెప్పుకొని వెళ్ళిపా. విలన్ అంటే విలన్ ఎట్లుండాలి? నువ్వు హీరో షౌకత్ అలీ ఖాన్. చిరంజీవి గారు అని చెప్పిన మాట వచ్చేస్తుంది అని చెప్తున్నా. నువ్వు ఈడి నుంచి ఈడికెళ్ళు, ఆ మ్యూజిక్ ఇస్తుంది, ఆ మ్యూజిక్ లో నడుచుకుంటేళ్ళు. నువ్వు విలన్వి. రెడీ 3, 2, 1 యాక్షన్. ధినక 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 ధిన ధీర. దీంత దిన ఇంద్ర కదిలేటి పిడుగు ఓ ఇంద్ర. అంత పెద్దదా? పెద్దదా ఇది? దీంత దిన ఇంద్ర ధీన ధీన దీంత దిన ఇంద్ర ధీంత ధీంత తర ధింద దీంతన ఇంద్ర. అది వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. చిరంజీవి గారు అనిపించుకున్నారు, వెరీ గుడ్. రెడీ యాక్షన్. దీంత ధన ధింద్ర. షౌకత్ అలీ ఖాన్. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని ఫస్ట్ దగ్గరికి వెళ్ళు. ఏది ఏ నుంచి బైపాస్ నుంచి వెళ్ళిపోదామన్నా? షౌకత్ అలీ ఖాన్. షౌకత్ అలీ ఖాన్ అలా చెప్పాలా? షౌకత్ అలీ ఖాన్. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా. అదే తప్పు నీ వైపు ఉంటే తలలు తీసుకెళ్తా. ఇంద్ర టేవట టేవ. నాకు నువ్వు షౌకత్ అలీ ఖాన్, నువ్వు మ్యూజిక్ వెళ్ళిపో. ఇగో నువ్వు వెళ్తున్నావు కదా మ్యూజిక్ కోసం. షౌకత్ అలీ ఖాన్ అనాలా? రెడీ యాక్షన్. దీంత ధన ఇంద్ర దీంత ధన ఇంద్ర. షౌకత్ అలీ ఖాన్. తప్పు నా వైపు ఉంది. అది కోపం మీద చూస్తారా? షౌకత్ అలీ ఖాన్. అది రాదు. సైడ్కి చూడు, సైడ్ చూడు.
3 సార్లు అను, ప్రాక్టీస్ చేయి. అను. రెడీ, 3, 2, 1 యాక్షన్. అరే వచ్చింది ఇంతవరకు. షౌకత్ అలీ ఖాన్. రెడీ, ఇటు చూడు, ఇగో నా చేయి చూడు. రెడీ, 3, 2, 1. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా. అదే తప్పు నీ వైపు ఉంటే తలలు తీసుకెళ్లేదు. ఇంద్ర ఓకే, ఇద్దరు పెద్ద సూపర్ స్టార్స్. ఒకరు ప్రభాస్, ఒకరు చిరంజీవి గారు. 2 అద్భుతమైన సినిమాలు. సో ఎవరి సీన్ ఇద్దరు దొబ్బెట్టారు సీన్లు, అదే తర్వాత విషయం. కానీ ఎవరు బాగా ఎంటర్టైనింగ్ గా చేశారు? ఇట్ ఈస్ ది వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారి టీమ్. షౌకత్ అలీ ఖాన్ ఆ డైలాగ్ చెప్పు ఒకసారి. లెట్స్ స్టార్ట్ ఆ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డా, ఇది నా అడ్డా. ఇప్పుడు టీమ్ లో 3 ఉన్నారు, ఇటు 3 ఉన్నారు. గేమ్ ఏంటంటే ఈ హుక్ హెల్ప్ తో ఈ బాటిల్ ని అలా కలెక్ట్ చేసి ఆ లైన్ అవతల వదిలేయాలన్నమాట. కానీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లేటప్పుడు కుంటూ వెళ్ళాలి. నిల్చొని ఉంటేనే కౌంట్ చేస్తా, పడిపోయి ఉంటే కౌంట్ చేయను. ఈ బాటిల్ ఇక్కడ ఎట్లా నిల్చుందో అక్కడ లైన్, గ్రీన్ లైన్ అవతలు కూడా నిల్చొనే ఉండాలి. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. టైం అయిపోతుంది. ఓకే, సో లిమిటెడ్ టైమ్ లో 4 పెట్టారు అండ్ మీ టార్గెట్ ఇస్ 5. ఆల్రైట్, టేక్ ఏ పొజిషన్. మీ ముగ్గురిటి వచ్చేయండి. 3, 2, 1 గో. ఒంటిలోని వేడి కొలవడానికి కిలోమీటర్ అంత థర్మోమీటరే అవసరం. పెదవిలోని మాట రాయడానికి వైట్ హౌస్ అంత వైట్ పేపరే అవసరం. మనసులోని ప్రేమని దాచిపెట్టడానికి, మనసులోని ప్రేమని దాచిపెట్టడానికి లోకమంత లోకమే అవసరం. నా పల్స్ రేటునే డాలర్ రేటులా పెంచిన బ్రో ఒట్టుడు. వారి దేవుడు
మీరు 4 వేసారు, 4 పెట్టారు బాటిల్స్, కానీ మీరు అంతే టైంలో 5 పెట్టి రౌండ్ విన్నర్. ఆర్బీఐటి కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ఈటీవీ at 30 years. తగ్గేదిలో ప్రెస్టీజియస్ షీల్డ్ గోస్ టు డి శ్రీధర్ గారు. సూపర్ ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మంటలు దేని కీప్ వాచింగ్.